మోహిని అక్క ఇంటి కోడలు కాకముందే అత్తయ్యతో పరిచయం అయిందా? అసలు ఎలా అయి ఉంటుంది? సరే, ఏదైతేనే చదివి తెలుసుకుందాం. మీరెన్ని చెప్పినా సరే ఈ రోజు ఈ స్థలం ఖాళీ చేసి వెళ్లాల్సిందే. లేదు మేము వెళ్ళం ఇక్కడే ఉంటామంటే మిమ్మల్ని బయటికి ఎలా పంపించాలో మాకు తెలుసు. అయ్యా, ఇది వ్యాపారం చేసుకునే స్థలం కావచ్చు, కానీ ఇది మా ఊరి పిల్లల భవిష్యత్తు. ఈ ల్యాండ్ ఓనర్ గారు వచ్చారు. నేనైనా ఒక్క రోజులో వెళ్ళిపోమని చెప్పాను. మీరు ఇలాగే మాట్లాడితే గంటలో ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు. ఏంటి లాయర్ గారు, ఏంటి పంచాయతీ? నేనొచ్చేలోపు ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదని చెప్పాను కదా. అంతా వివరంగా చెప్పానమ్మా. అయినా మీతో మాట్లాడాలి అంటున్నారు. మాట్లాడ్డానికి ఏమీ లేదు. ఈ స్థలం నా పేరు మీదుంది. అది ఆ పేపర్లో ఉంది. అర్థమయ్యేలా చదువుకుని అర్ధగంటలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్లాల్సింది మేం కాదు, మీరు 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 మేము అరగంటలో వెళ్ళిపోవడం కాదు, మీరే ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఈ స్కూల్ టీచర్ని. అయితే వెళ్ళి పాఠాలు చెప్పుకో, అంతేగాని హద్దు మీరి మాట్లాడొద్దు. నేను హద్దు మీరటం కాదు, మీరే ఈ సరిహద్దులు ఎవరివో తెలుసుకోండి. నేను అన్ని తెలుసుకునే ఇక్కడికొచ్చాను. ఈ స్థలం కొనుక్కునే ఇక్కడికొచ్చాను. కొనుక్కున్నారు, కరెక్టే. కానీ మీరు కొన్నవారి దగ్గర అమ్మే హక్కు ఉందో లేదో తెలుసుకోవాలి. ఈ స్థలం ఈ ఊరి పంచాయతీ మీద రిజిస్టర్ అయ్యింది. లాయర్ గారు, అలా బొమ్మలా నిలబడ్డం కాదు. ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో ఈ టీచర్ గారికి చదివి చెప్పండి. అలాగేనమ్మా. This deed of sale executed in between Mr. Raja Venkataratnam, aged 50 years, son of Raja Bahadur Nagaratnam, residing at Sitapuram. Hereafter called the vendor to add in favor of Pasupuleti Rajeshwari Devi, aged 40 years, wife of Pasupuleti Adinarayana, residing at Ramapuram. Hereafter called the purchase, whereas the property described in the ఇదంతా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ స్థలం తాలూకు సర్వ హక్కులు అన్ని రాజేశ్వరి గారి పేరు మీదే ఉన్నాయి. లాయర్ గారు, ఈ ల్యాండ్ మీకు అమ్మిందెవరు? రాజా వెంకటరత్నం. రిజిస్ట్రేషన్ డేట్ 2/11/2012. మీరు చెప్పిన దాన్ని బట్టి రాజా వెంకటరత్నం గారు 2వ తేదీ 11వ నెల 2012వ సంవత్సరాన ఈ ల్యాండ్ మీకు అమ్మారు.
అదే కదమ్మా నేను చెప్పేది. మీ పేరు? పద్మనాభం. చూడండి పద్మనాభం గారు, ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? లాయర్ గారు, వీళ్ళకి ఇంగ్లీష్ అర్థం కావడం లేదనుకుంటా. అందులో ఉన్నది తెలుగులో అర్థమయ్యేలా మళ్ళీ చదవండి. నో నీడ్ టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు మిస్టర్ పద్మనాభం గారు. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెరీ వెల్. As per your records, this land sold by Mr. Nagaratnam, but this land rights belongs to Mr. Raja Bahadur Sastri. అదేంటమ్మా, తండ్రి ఆస్తి కొడుకు అమ్ముకోవచ్చు కదా. అసలు ఆయన కొడుకు అయితే కదా అమ్ముకోవడానికి. మీరు చెప్పిన నాగరత్నం గారు వెంకటరత్నం గారి కొడుకని కోర్టులో కేసు వేశారు. కానీ కోర్టు నాగరత్నం గారు వెంకటరత్నం గారి కొడుకు అనడానికి ఏ సాక్ష్యం లేదు అని ఆ కేసు కొట్టేశారు. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. అప్పుడు అతను కొడుకు కాదు అన్నట్టే కదా. మరి కొడుకే కానప్పుడు ఆ ల్యాండ్ మీకెలా అమ్ముతాడు? అది మీరెలా కొంటారు? ఇది రాజా బహదూర్ వెంకటరత్నం గారు ఈ ఊరు పంచాయతీకి రాసిచ్చిన వీలునామా. ఈ స్థలం మీది కాదు అనడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయనుకుంటా. చూడండి లాయర్ గారు, ఇక్కడికొచ్చే ముందు ప్రతిదీ లీగల్గా ఉందో లేదో మీరే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇందులో మీ తప్పేం లేదండి. ఇదంతా మీ లాయర్ గారి తప్పు. మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఇలాంటి అర్ధజ్ఞానం ఉన్న లాయర్లకిచ్చి వృధా చేసుకోకండి. లాయర్ గారు, మీ వల్ల వృధా అయిన డబ్బుని మీరే దగ్గరుండి తిరిగి ఇప్పించండి. లేకపోతే ఇలా తప్పుడు డాక్యుమెంట్స్తో క్లయింట్స్ని మోసం చేసినందుకు బార్ కౌన్సిల్లో మీ మీద కేసు వేసి మీ లైసెన్స్ని రద్దు చేయిస్తాను. క్షమించండి అమ్మా, నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. ఇంకోసారి ఇలా జరగదు. మంచిది. బాబాయ్, అమ్మా, ఇంకోసారి ఇలా ఎవరూ రాకుండా ఉండటానికి ఈ స్థలం మన పంచాయతీదే అని నోటీస్ బోర్డు రాయించి గేటు ముందు పెట్టించండి. అలాగేనమ్మా. అక్క, నాకెందుకు ఈ అమ్మాయి మన లాయర్ని తిట్టినట్లేదు, లాయర్ వంకతో నిన్ను తిట్టినట్టుంది. ఏంటే నువ్వనేది? అక్కా, ఈ ల్యాండు నాగరత్నం గారిది కాదని మనకి తెలిసే వచ్చాం కదా. మనం తెలియకుండా వచ్చామని లాయర్ని తిట్టింది. ఇది నీకు ముందే తెలుసని ఆ అమ్మాయికి తెలుసుంటే నేను ఇంకెంతలా తిట్టేదో. నోర్ముయ్. ఈ ల్యాండ్ మీదే అనుకొని ఎంతో ఆశతో ఇక్కడికొచ్చారు. కానీ ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆవేశంలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎండ ఎక్కువగా ఉంది, అమ్మగారికి గొడుగు పట్టు. నువ్వు ఏ ఇంటికి కోడలిగా వెళతావో తెలీదు గాని నువ్వెళ్ళాక మాత్రం మీ అత్తయ్య కాలు మీద కాలు వేసుకొని ఏ సమస్య లేకుండా దర్జాగా కూర్చునేలా చేస్తావు. వస్తానమ్మా.
ఇంద్రాణి, అక్క ఈ అమ్మాయికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి. సారీ అమ్మా. మంచిది. వస్తానమ్మా. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారితో చెప్పాల్సిన మాటలు ఆ చందమామతో చెప్తారు. ఆయన తప్పకుండా ఆ విషయాలన్నీ చేరవేస్తాడు. చందమామతో కబురు పంపించడమా? అన్నయ్య, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. రేయ్, కాన్సన్ట్రేట్ చేయరా. కాన్సన్ట్రేట్ చేస్తే నాలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా ఉంటావు. ఉల్లాసంగా ఉత్సాహంగానా? అది నీకు రాదులేరా. నువ్వు రాసుకో. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారితో చెప్పాల్సిన మాటలు ఆ చందమామతో చెప్తారు. ఆ చందమామతో చెప్తారు. బాబాయ్, చంద్రం బాబాయ్, నేను నీ వాసుని. అన్నయ్య, ఈ చంద్రం బాబాయ్ ఎవరు? రేయ్, మోహినికి చంద్రుడు మామయ్య అయితే నాకు బాబాయ్ గదరా అవుతాడు. అందుకని ప్రేమలో పడితే పిచ్చోళ్ళు అవుతారంటే ఏంటో అనుకున్నా. అది నిజమే. ఛింగ్. చంద్రం బాబాయ్, వినిపిస్తుందా? వినపడుతోంది, చెప్పు. చంద్రం బాబాయ్, నేను కొంచెం మోహినితో మాట్లాడాలి. నా మాటలు చేరవేస్తావా? అందుకేగా నేనున్నది, చెప్పు. తరువాత సిగ్గుపడుతూ గాని ముందు చెప్పవయ్యా. అవతల నీలాంటి వాళ్ళు చాలా మంది వెయిటింగ్. మాట్లాడు. హాయ్ మోహిని. మోహిని, 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 అమ్మా మోహిని, మోహిని, నేను మామని, చందమామని. చందమామ, చెప్పండి. నీ ప్రియుడు వాసు నీతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు. మాట్లాడు. అవునా? కుదరదని చెప్పేయండి. కుర్రాడు వినే పరిస్థితిలో లేడమ్మా. మాట్లాడు. సరే, మాట్లాడమని చెప్పండి. మోహిని, వినిపిస్తుందా? వినిపిస్తోంది. ఇంతకీ ఎవరండి మీరు? ఎవరా? నేనెవరో మీకు తెలీదా? సరే అయితే. ఏమండి ఏమండి ఏమండి,
సారీ అండి, నేనేదో సరదా కన్నాను. సరదా కన్నారా? నేను సరదాకే అన్నానులేండి. ఇంకేంటండి కబుర్లు? మీరే చెప్పాలండి. నాకు చెప్పాలని లేదు, మిమ్మల్ని చూడాలనుంది. ఆహా, నిన్నేమో మాట్లాడాలి అన్నారు, ఇప్పుడేమో చూడాలి అంటున్నారు. చూశాక ఇంకేదో అంటారు. అయ్యో రామ రామ, నేను అలాంటి కాదండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని చూసిన క్షణం నుంచి అనుక్షణం మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. ప్రతి క్షణం మీతోనే ఉండాలి అనిపిస్తుంది. కళ్ళు మూసినా తెరిచినా మీరే కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూసినప్పటి నుండి చెప్పలేని ఆనందం, పట్టరాని సంతోషం. సార్ బాగానే మాటలు నేర్చారు. ఏమండి, నా ప్రేమను ఎగతాళి చేయకండి. నా ప్రేమను చెప్పడానికి ఆలోచనని అక్షరాలుగా మార్చి, మాటల్ని మంత్రాలుగా చేసి, నా మనసులోని భావాలని బయటికి చెప్తున్నాను. ఆహా, సార్లో కవిత్వం పొంగి పొర్లుతుంది. ఏమండి, నన్నేమైనా అనండి, అంతేగాని నా కవితా హృదయాన్ని మాత్రం గాయపరచకండి. అయ్యో సారీ 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 కవి గారు. హలో మాస్టరు, అలక మానండి. ఏమండి, నేను అది వస్తున్నాను. ఎక్కడికి? ఆహా, మీ మీ ఇంటికి. దేనికి? ఆహా, మిమ్మల్ని చూడ్డానికి. అయ్యయ్యో వద్దండి. వద్దా? వద్దు. నిజంగా వద్దా? నిజంగానే వద్దు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. చాలా కొత్తగా ఉంది. అయితే ఇది వాసుబావతో నేను ప్రయత్నించాలి, చందమామతో నేను మాట్లాడాలి. ఇదే మోహిని ఇల్లు. చూద్దాం రండి అత్తయ్య. చూద్దాం పద. వెన్నెలా, ఇదేంటి అత్తయ్య, కొళ్ళను తీసిన తలుపు రావటం లేదు. నేను చెప్పాను కదా అత్తయ్య, వెన్నెల ఇక్కడే ఉంటుందని. నాకు తెలుసు. వెన్నెల, వెన్నెల, వెన్నెల.
వెన్నెల